హాయ్ ఫ్రెండ్స్, సోదరిమణుల వివేకానంద చెప్పిన సోదరిమణులారా, లేవండి మేలుకొండిలో పార్ట్ 12లో వేదాంత దర్శనంలో పార్ట్ 2 చెప్తున్నాను. ఈరోజు నేను వర్ణరహితమైన ఆత్మకు సాంఖ్యులు చెప్పే విభిన్న వర్ణాలు ఎలా ఎక్కుతాయి, అందుచేత ఈ ప్రకృతి ఈ ఆత్మ వేరువేరు గాక రెండు ఒకటే అని మొదటి నుండి వేదాంతులు వాదిస్తారు. వేదాంతుల్లో ద్వైతవాదులు ఆత్మ దేవుడు జగత్తుకు నిమిత్తం కారణమవటమే గాక ఉపదాన కారణమని కూడా అంగీకరిస్తారు. పైకి వారిలా అనేక మాటల్లో అంటారే కానీ నిజానికి అది వారి హృదయం కాదు. ఎందుకంటే తమ వాద పర్యవసానం నుండి తప్పించుకోవడానికి వారు ఈ విధంగా ప్రయత్నిస్తారు. విశ్వంలో 3 తత్వాలు ఉన్నాయని వారు అంటారు. అచిత్తు, చిత్తు, ఈశ్వరుడు. చిదచిత్తులు దేవుడికి శరీరాలు వంటివి. ఈ విధంగా దేవుడు అఖిల జగత్తు ఒకటే. కానీ ఈ ప్రకృతికి ఈ భిన్నాత్మలకు భేదం నిత్యం. కల్ప ప్రారంభంలో మాత్రం అవి వ్యక్తాలవుతాయి. కల్పాంతంలో అవి సూక్ష్మ రూపం దాల్చి సూక్ష్మావస్థలో ఉంటాయి. అద్వైతవాదులు ఈ జీవాత్మ సిద్ధాంతాన్ని అంగీకరించరు. దాదాపుగా ఉపనిషత్తులన్నీ వారి వాదానికి అనుకూలంగా ఉన్నాయి. వారు తమ వాదసౌధాన్ని పూర్తిగా ఉపనిషత్తుల పునాది మీదనే నిర్మిస్తారు. ఉపనిషత్తుల్లోని భాగాలన్నిటికీ విషయం ఒక్కటే, ప్రాతిథ్యం ఒక్కటే. ఈ క్రింది విషయాన్ని రుజువు చేయటమే ఒక్క మట్టి ముద్దను గూర్చి తెలుసుకుంటే ప్రపంచంలోని మట్టినంతటినీ గూర్చి తెలుసుకున్నవారం అవుతాం. అదేవిధంగా దేన్ని తెలుసుకున్నా సృష్టిలోని సమస్త వస్తువుల గురించి తెలుసుకున్నవారం అవుతాం. ఏకైకమైనదేది ఈ అఖిల జగత్తుగా పరిగణించిందో అదే ఈ విశ్వమని సూత్రీకరించడమే అద్వైతుల హృదయం. విశ్వమంతా ఏకమని, ఏకసత్తు అని, అదే అనేక రూపాల భాషిస్తుందని వారి సిద్ధాంతం. సాంఖ్యులు చెప్పే ప్రకృతి ఉందని వారు అంగీకరిస్తారు. కానీ ఆ ప్రకృతే బ్రహ్మమని వారంటారు. ఈ వస్తువే, ఈ సత్తే విశ్వంగా, మానవుడుగా, ఆత్మగా, ఇంకా ఏమేమి ఉందో అదంతగా ఇన్ని వస్తువులుగా రూపొందింది. మనస్సు మహత్తు ఆ ఏకసత్తు దాల్చే రూపాలే. ఇక్కడ వచ్చే చిక్కేమంటే విశ్వమే దేవుడు అన్నట్లు అవుతుంది. నిర్వికారమని వారే అంగీకరించే వస్తువు సత్తు నిర్గుణమైన దానికి మార్పు ఉండదు కదా. సవికారకంగాను వినాశంగాను మారటం ఎలా కుదురుతుంది? దీనికి అద్వైతులు చెప్పే సమాధానానికి వివర్తవాదమని పేరు. ద్వైతులు, సాంఖ్యులు ఈ విశ్వమంతా మూల ప్రకృతి నుండి రూపొందిందని అంటారు. ఈ విశ్వమంతా భగవంతుడి నుండే రూపొందిందని ద్వైతులు, కొందరు అద్వైతులు అంటారు. శంకరుల అనుచరులైన అసలు అద్వైతులేమో ఈ విశ్వమంతా దేవుడి నుండి రూపొందినట్లు పైకి కనిపిస్తుందంటారు. ఈ జగత్తుకు ఉపదాన కారణం భగవంతుడే. భగవంతుడి జగత్తుగా రూపొందినట్లు కనబడతాడే గాని రూపొందటం సత్యం కాదు. దీనికి వారు చెప్పే సుప్రసిద్ధ ఉదాహరణం రజ్జసర్ప న్యాయం. తాడు పాముగా కనబడుతుందే గాని నిజంగా అది పాము కాదు. తాడు నిజంగా పాముగా మార్పు చెందలేదు. అదేవిధంగా ఈ విశ్వమంతా ఆ ఏకకాల సత్తే, దానిలో మార్పు లేనే లేదు. మరి మనకు కనిపించే మార్పులన్నీ పైకి కనబడేవే. ఈ మార్పులకు కారణం దేశకాల నిమిత్తాలు. ఇంతకంటే ఉన్నతమైన వివరణ ఇది. ఆ కారణాలు నామరూపాలే. నామరూపాలను బట్టే కదా ఒక వస్తువు మరో వస్తువు నుండి వేరుగా గుర్తిస్తున్నాం. నామరూపాలే భేదానికి కారణం. నిజానికి తత్వం ఏకం అభిన్నము. వ్యక్తం ఒకటి, అవ్యక్తం మరొకటి కావంటారు వేదాంతులు.
తాడు పాముగా మారినట్టు కనబడుతుందే గాని నిజంగా మారలేదు. భ్రాంతి నివారణ కాగానే పాము మాయమవుతుంది. అవిద్యలో ఉన్నవాడు పైకి కనబడేదే చూస్తాడు. దేవుడు అతడికి కనబడడు. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి లోకం పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ కనిపించే సమస్తానికి కారణాన్ని మాయ అంటారు. నిర్గుణం నిరాకారం అయిన తత్వాన్ని ఈ దృశ్యమాన జగత్తుగా భ్రమించటమే ఆ మాయ. మాయ అనగా పూర్తి శూన్యం కాదు, పూర్తిగా అసత్తు కాదు. సత్తు అసత్తు కాదని మాయ నిర్వచించబడింది. మాయ సత్తు కాదు, నిర్గుణం నిరాకారమైన దాన్ని మాత్రమే సత్తు అని చెప్పవచ్చు. ఈ అర్థంలో మాయ అసత్తే అవుతుంది. మాయను అసత్తు అనడానికి వీలు లేదు. ఎందుకంటే అది అసత్తే అయితే ఈ దృశ్యమాన ప్రపంచాన్ని కల్పించి ఉండలేదు. కాబట్టి అది సత్తు, అసత్తు కానిదొకటి. దానికి వేదాంత పరిభాషలో అనిర్వచనీయమని పేరు. కాబట్టి జగత్తుకు నిజమైన కారణం మాయే. బ్రహ్మమో భగవంతుడో ఇచ్చే మూల వస్తువుకు ఈ మాయ నామరూపాలు కల్పిస్తుంది. అప్పుడు బ్రహ్మమే ఈ సమస్తంగా పరిణమించినట్లు కనబడుతుంది. కాబట్టి ద్వైతవాదుల ప్రకారం జీవాత్మ లేదు, జీవాత్మలు మాయా కల్పితాలు. నిజానికి వెష్టాత్మలు ఉండటానికి వీలు లేదు. విశ్వవ్యాప్తమైన సత్తు ఒకటే అయినప్పుడు నేను వేరు నువ్వు వేరు అనటం ఎలా కుదురుతుంది? మనమంతా ఒకటే. చెడుకంతా కారణం ద్వైత భ్రాంతే. నేను ఈ విశ్వం నుండి వేరని అనుకున్న వెంటనే మొట్టమొదట కలిగేది భయం. దాని తర్వాత దుఃఖం కలుగుతుంది. ఎక్కడ ఇతరులను వినటానికి చూడటానికి ఉంటుందో అది అల్పం. ఎక్కడ ఇతరులను వినటానికి చూడటానికి ఉండదో అది అనంతం. అదే దేవుడు, అదే బ్రహ్మం. ఆ పరమపదంలో అఖండ సౌఖ్యం ఉంది. తుచ్చ విషయాల్లో సౌఖ్యం లేదు. స్థూల జగత్తులోని ఈ భేదం, ఈ దృశ్యమానాలైన వస్తువులు తాత్కాలికంగా మానవుడి యథార్థ స్వరూపాన్ని మరుగుపరుస్తున్నాయనటం అద్వైత సిద్ధాంతం. అంతేకాని మానవుడి యథార్థ స్వరూపం నిజానికి మార్పు చెందనే లేదు. క్షుద్రాతి క్షుద్రమైన క్రిమిలోనూ మహోన్నతుడైన మానవుడిలోనూ ఒకే దివ్యత్వం ఉంది. క్రిమిరూపం క్షుద్రరూపం. దానిలోని దివ్యత్వానికి మాయతో కలిగే మరుగుపాటు ఎక్కువ. దివ్యత్వానికి మాయ వల్ల మరుగుపాటు ఏ రూపంలో అతి తక్కువ ఆ రూపం మహోన్నతం. ప్రతి వస్తువులోనూ ఒక దివ్యత్వం ఉంది. ఈ ఆశయం నుండే నీతికి మూలం ఏర్పడుతోంది. ఇతరులకు ద్రోహం చేయొద్దు. అఖిల విశ్వం ఒక్కటే కాబట్టి నువ్వు ప్రేమించుకున్నట్లే ప్రతి వ్యక్తిని ప్రేమించు. మరొకరికి కీడు చేయటంలో నేను కీడు చేసుకుంటున్నాను. మరొకరిని ప్రేమించడంలో నేను నన్నే ప్రేమించుకుంటున్నాను. ఈ ఆశ నుండే అద్వైత నీతి సూత్రం ఉద్భవిస్తోంది. ఈ సూత్రాన్ని ఒక మాటలో సంక్షేపించారు. అహంత విసర్జనం అని. సంకుచితమైన ఈ వ్యష్టాత్మే నా సమస్త దుఃఖానికి కారణమని అద్వైతి అంటాడు. ఇతర జీవుల కంటే నేను వేరనే భావాన్ని కలిగించే ఈ వ్యష్టాత్మ భావం వల్ల ద్వేషం, అసూయ, దుఃఖం, సంఘర్షణ తక్కిన అనర్థాలన్నీ కలుగుతాయి. ఈ భావాన్ని తొలగించుకోగానే ఘర్షణమంతా సమసిపోతుంది, దుఃఖమంతా అంతరిస్తుంది. కాబట్టి ఈ సంకుచిత వ్యక్తిత్వాన్ని విసర్జించవలసిందే. క్షుద్ర జంతువుల కోసమైనా సరే మన ప్రాణాలను సమర్పించడానికి మనం సర్వదా సంసిద్ధులమై ఉండాలి. చిన్న పురుగు కోసం తన ప్రాణాన్ని త్యజించడానికి సంసిద్ధుడైన వాడు అద్వైతి ఆశించే పరిపూర్ణ స్థితి అందుకున్నాడన్న మాటే. అతడు ఆ తీరులో సంసిద్ధుడైన క్షణంలోనే మాయ తెర
అతన్ని అతని నుండి తొలగిపోతుంది. అప్పుడు అతనికి స్వస్వరూపం అనుభవమవుతుంది. విశ్వం నుండి తాను అభిన్నుడనే అనుభూతి అతడికి ఈ జీవితంలో కలుగుతుంది. కొంతసేపటికి ఈ దృశ్యమాన ప్రపంచం అదృశ్యమవుతుంది. అతడికి స్వస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. కానీ ఈ దేహకర్మ ఉన్నంతకాలం అతడు జీవించే ఉండాలి. మాయతర తొలగిపోయాక కూడా కొంతకాలం ఈ దేహం ఉంటే అలాంటి స్థితినే వేదాంతులు జీవన్ముక్తి అంటారు. ఎండమావి వల్ల కొంతకాలం మోసపోయిన వ్యక్తికి ఒకనాడు భ్రాంతి తొలగిపోతే మరునాడు కానీ మరొక నాడు కానీ ఆ ఎండమావి తిరిగి కనపడ్డా అతడు మోసపోడు. ఎండమావి విచ్ఛిన్నం కాకముందు ఇది నిజం, ఇది మోసమని అతడు గుర్తించలేకపోయాడు. ఒకసారి అది విచ్ఛిన్నమైపోయాక అతడి ఇంద్రియాలు, కళ్ళు పనిచేసేటంత కాలం ఎండమావి కనబడుతూనే ఉంటుంది. కానీ అతడు దానివల్ల ఇక మోసపోడు. సత్యప్రపంచానికి ఎండమావికి ఉన్న సూక్ష్మ భేదాన్ని అతడు గ్రహించాడు. మరీచిక అతడిని ఇంకా వచించలేదు. అలాగే స్వస్వరూప జ్ఞానం కలిగాక వేదాంతికి ఈ ప్రపంచమంతా అదృశ్యమవుతుంది. ఇది తిరిగి దృశ్యమవుతుంది. కానీ ఇది మునుపటి దుఃఖ ప్రపంచం కాదు. దుఃఖమనే కారాగారం ప్రస్తుతం సత్తుగా చిత్తుగా ఆనందంగా రూపొందుతుంది. ఈ స్థితిని పొందటమే అద్వైత సిద్ధాంత లక్ష్యం. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 12 అయింది ఈరోజు. నెక్స్ట్ పార్ట్ 13 చెప్తాను. నా ఛానల్ పేరు వెంకటతాడి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నేను చెప్తున్నది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ పేరు వెంకటతాడి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న వివేకానంద లేవండి మేల్కొండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.